డప్పులు కొడతా ఉన్నాయి, అందరు కూడా తారుమారు అవుతా ఉన్నారు. సో డిఎస్సి స్టూడెంట్స్ కొంతమంది కాల్ చేయడం జరిగింది. హలో హలో మేడం, నమస్తే. నమస్తే అండి, మీ పేరు? నా పేరు గీత మేడం. గీత? అవును మేడం. గీత గారు గుడ్ మార్నింగ్ అండి. చెప్పండి, లైవ్లో కాల్ చేశారు మీరు? అవును మేడం, అదే డిఎస్సి గురించే మేడం. ఎంత మంది చెప్పినా అసలు వినిపించుకుంటలేరు. ఎంత మంది లైవ్ కాల్ వీడియోస్ పెడుతున్నారు చనిపోతాం మేమని. అసలు ఇంతనన్నా ఉందా మేడం వాళ్ళకి? మీరు 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 డిఎస్సి ఎగ్జామ్ రాస్తున్నారా? అవును మేడం, అదే బాధ. ఇప్పుడు 15 రోజులల్లా రివిజన్ చేద్దామంటే కూడా టైం ఉంటలేదు మేడం. ఏ బుక్ తీసినా అసలు అర్థమైతలేదు. మేము ఏం చదవాలో కూడా మాకు అర్థమైతలేదు. 15 రోజులలో ఎట్లా చదువుతారు మేడం అసలు? నిన్ననో మొన్ననో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇది రాజకీయం చేస్తున్నారు, కావాలని బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కొంతమందిని కలిసి రెచ్చగొడుతున్నారు డిఎస్సి ఆస్పిరెంట్స్ అందరినీ కూడా అని చెప్తా ఉన్నారు. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2 విషయానికి వస్తే, ఈ ఎగ్జామ్స్ వీళ్ళకి పోస్ట్పోన్ చేస్తే ఇన్స్టిట్యూట్స్ ఏవైతే ఉన్నాయో ఇన్స్టిట్యూట్ మాఫియానే ఇదంతా కూడా చేపిస్తూ ఉన్నది అని చెప్తా ఉన్నారు. మీరు దీంతో ఏకీభవిస్తారా రేవంత్ రెడ్డి గారి వ్యాఖ్యలతో? అట్లా ఏకీభవిస్తాం మేడం. ఇప్పుడు నెల రోజులు పోస్ట్పోన్ చేయమంటున్నాం. నెల రోజులలో ఎవరైనా కోచింగ్ సెంటర్లకు పోయి కూర్చుంటారా మేడం? బుద్ధి ఉన్నోళ్ళు ఎవరైనా కోచింగ్ సెంటర్లకు పోతారా నెల రోజులలో? నెల రోజులు పోస్ట్పోన్ చేస్తే ఏమైతుంది? నెల రోజులు ఇస్తే కొంచెం రివిజన్ కన్నా టైం ఉంటుంది మేడం. పిఐ సబ్జెక్ట్ లా మళ్ళీ సైకాలజీ కూడా పెట్టిరు మేడం. సైకాలజీ పిఐ ఒకటి, దానికి మొత్తం కలిసి 20 బిట్స్ 10 మార్కులు మేడం. దానికోసం మేము 15 రోజులు చదివిన సైకాలజీ ప్లస్ పిఐ నెల రోజులు కరెక్ట్ కూర్చుంటే అది వస్తుందా రాదా కూడా తెలియదు మేడం. అట్లాంటిది మేము ఎప్పటి నుంచి 4th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు బుక్స్ చదవాలి. అవును. ఇప్పుడు రివిజన్ చేయాలంటే కూడా టైం లేదు. ఎట్లా చదవాలి, ఎట్లా ఎగ్జామ్ రాయాలి? మేము అసలు పోస్ట్ ఎట్లా వస్తుంది మేడం? సో చదవకుండా ఒక 10 మార్క్స్, ఒక 1-2 మార్క్స్ పైన అది మీకు ప్రాబ్లంగానే ఉంటుంది. అంతే కదా మేడం. ఇప్పుడు 10% ఏమో రాస్తామంటున్నారు. ఆ 10% వాళ్ళకి వచ్చిన తర్వాత మిగతా 90% వాళ్ళ పరిస్థితి ఏంటి మేడం? ఇప్పుడు మా ఏజ్ అయితే ఏజ్ అసలు ఉండదు కూడా. మళ్ళీ నెక్స్ట్ ఎప్పుడు వేస్తాడో ఎగ్జామ్ తెలియదు. మా ఏజ్ కూడా అయిపోతుంది. అవును. ఇంకెన్ని రోజులు చదువుకుంటా కూర్చోవాలి మేడం? అదే ఇప్పుడు ఒక నెల రోజులు పెంచేసి నువ్వు టైం ఇస్తావంటే కొట్టుకునేటోళ్ళం కొట్టుకుంటాం కదా. అవును. అమ్మ, కొంతమంది కాంగ్రెస్ లీడర్లు మాట్లాడుతూ ఉన్నారు, ఇంతకన్నా ఏం చేయాలి, గత ప్రభుత్వం ఇచ్చింది మేము చేయట్లే కదా, మెగా డిఎస్సి అనౌన్స్ చేసినాం కదా, అది సరిపోదా అంటున్నారు. మెగా డిఎస్ వేసిండు మేడం, మెగా డిఎస్ కాదది. మెగా డిఎస్ అంటే ఏంది మేడం? 11,000 మెగా డిఎస్ అంటారా దాన్ని? 11,000 ఇంకా ఖాళీలు చాలా ఉన్నాయంట కదా దాంట్లో. మొత్తం మొన్న రీసెంట్ గా ప్రమోషన్స్ ఇచ్చింది కదా మేడం, మస్తు ఖాళీ అయినాయి. అవి ఎట్లయినా సరే మేడం, మా 11,000 అయినా సరే 11,000తోనే కానీ టైం ఇచ్చేయు. 30 రోజులు టైం ఇయ్యు. 8 రోజులు ఎగ్జామ్ ఉంది మేడం. మేము అసలు రివిజన్ చేయడానికి కూడా అసలు టైమే దొరుకుతలేదు. అసలు నిద్ర వస్తలేదు, చదువుదామంటే ఇంట్రెస్ట్ వస్తలేదు. దాంట్లో ఈ గొడవలు, ఈ అడగడాలు దీనికే సరిపోతుంది ఉన్న టైం కూడా. దీనికే సరిపోతుంది. ఎప్పుడు చూడు ఫోన్ చూడడమే అవుతున్నది. ఏమొస్తుందా న్యూస్ అనేది. అమ్మ, మీరు టీఎస్పీఎస్సీ చైర్మన్ కావచ్చు, లేకపోతే ఇంకొంతమందిని ఎవరైనా కలవడం జరిగిందా? ఎవరైనా టైం ఇచ్చిరా అమ్మ మీ బాధ వినడానికి? కానీ మంత్రులు కావచ్చు. మేడం, నేను హౌస్ వైఫ్ ని, అంటే పనులు చేసుకోవాలి, పిల్లల్ని చూసుకోవాలి, భర్తని చూసుకోవాలి, అన్ని చూసుకోవాలి, చదువుకోవాలి. అయినా సరే చదువుకుంటా అనే ఎఫెక్ట్ పెట్టినా, కాకపోతే ఇప్పుడు టైం టెట్ పెట్టిన తర్వాత టైం ఎంత ఇవ్వాలి? టెట్కు డిఎస్సికి టైం ఇవ్వాలి కదా. అవును. టెట్ డిఎస్సికి టైం ఇవ్వకుండా నువ్వు డైరెక్ట్ డిఎస్సి అని అనౌన్స్మెంట్ ఎప్పుడు చేసిండు మేడం? 30కి. 30 నుంచి 15 రోజులు టైం ఉంది. 15 రోజులలో నీకు సిలబస్ అవుతుందా మేడం? అవును, కాదు. ఎట్లా చదవాలనుకుంటున్నా? పల్మూరు వెంకటకి అసలు ఏం తెలుసు మేడం? అసలు డిఎస్సి గురించి తెలుసా? అసలు మాకు అసలు సిలబస్ అంటే ఏందో తెలుసా? సిలబస్ ఎంత ఉందో తెలుసా? అసలు సిలబస్ అన్న చూసిండా? ఏమంటే నేను డిఎస్సి పోస్ట్పోనే వాడేవాడు మేడం పోస్ట్పోన్ చేయకపోవడానికి. అమ్మ, ఇప్పుడు మీరేమో, నేను ఒకటే అడుగుతున్నా, మీరేమో హౌస్ వైఫ్ అంటున్నారు. మీలాంటి హౌస్ వైఫ్స్ చాలా మంది, ఇంకొంతమంది కూడా ఏడ్చుకుంటా సెల్ఫీలు, వీడియోలు పెట్టడం జరిగింది సోషల్ మీడియాలో కొంతమంది. అదే మేడం, ఏడ్చుడే తప్ప మళ్ళీ ఏముందంటున్నా, చదవడానికి కనీసం టైం అన్న ఉంటే. కానీ దీన్ని రాజకీయ నాయకులే చేపిస్తున్నారని చెప్పి కాంగ్రెస్ ఒక మాట అని చేతులు దులుపుకుంటుంది. సో దీనికి మీరేం చెప్తారు? రాజకీయ నాయకులకు ఏం అవసరం ఉంది మేడం? మా బాధ మేము చెప్పుకుంటున్నాం. మాకు ఎందుకు రాజకీయం అవసరం ఉంటుంది మేడం? మేము ఎందుకు
ఎందుకు గెలిపించినాం నిన్ను? నీ వాళ్ళు ఏమన్నా లాభపడతామనే కదా గెలిపించింది. అవును 100%. మరి ఇంకా లేకపోతే కేసీఆర్ నే గెలిపించుకుంటుంటే ఇంకా అదే నయం ఉండే, కేసీఆర్ వల్లనే నయం ఉండే. ఇంకా కేసీఆర్ ప్రభుత్వం మంచిగా అనిపించింది. ఇప్పుడు అసలు నుంచి ఇవే అల్లర్లు ఏముంది, తెలంగాణ సాధించుకున్నామా అంటే మళ్ళీ అల్లర్లే వచ్చింది కథ. అమ్మ ఇప్పుడు నేను ఒకటి చెప్తున్నా, ఇప్పుడు మీరు నా లైవ్లో కాల్ చేశారు, నాకు అసలు మీరు ఎవరో కూడా నాకు తెలియదు. నేను మార్నింగ్ యూజ్ చేస్తూ ఉంటే మా టీం నాకు తెచ్చిచ్చారు ఫోను. మీరు ఇప్పుడు లైవ్లో ఇదంతా మాట్లాడుతూ మళ్ళీ కేసీఆర్ ప్రభుత్వమే బాగుంది అని మీరు అంటే మళ్ళీ మీకు వీళ్ళేమంటారు, ఈ వీడియో చూసి కూడా లేదు వీళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు ఈ అమ్మాయితో ఫోన్ చేయించారు, శ్రావ్య అమ్ముడు పోయింది, మళ్ళీ ఇదొక పంచాయతీ మళ్ళీ కొత్తగా. సో అదే అంటున్నా, మీ బాధ మీరు చెప్పుకుంటా ఉన్నారు కదా, సో దీన్ని కూడా ఇట్లా రాజకీయం చేస్తారు అంటున్నాను నేను. రాజకీయం చేసుకొని మేడం, వాళ్ళు రాజకీయం చేసుకోవడానికే వచ్చిర్రు. వాళ్ళు రాజకీయం చేసుకొని ఏమన్నా గంగలో పోని, కాకపోతే మాకేంది, మాకు టైం ఇవ్వాలి అంతే. సో ఇప్పుడు అమ్మ మొత్తం ఎంతమంది రాస్తున్నారమ్మా ఎగ్జామ్స్ డిఎస్సి మొత్తం? 2 lakhs above ఉన్నారు మేడం. 2 lakhs above ఉన్నారు. సో ఈ 2 lakhs above కూడా అందరు కూడా ఇబ్బంది పడతా ఉన్నారు. ముఖ్యంగా ఒక 70% అన్నా మినిమం ఇబ్బంది పడతారు ఎగ్జామ్స్ రాయడానికి. 70 కాదు మేడం, 85% ఇబ్బంది పడుతున్నారు. 85% ఇబ్బంది పడుతున్నారు. ఎక్కువ మహిళలు ఉన్నారు అండ్ హౌస్ వైఫ్స్ ఉన్నారు, పెళ్ళిళ్ళైన వాళ్ళు ఉన్నారు, పిల్లలు ఉన్న వాళ్ళు ఉన్నారు. అవును మేడం. ఎస్. సో పిల్లల్ని అంటే యాజ్ అ ఉమెన్గా అర్థం చేసుకోవచ్చు, ఇంట్లో పనులు చేయాలి, పిల్లల్ని చూడాలి, ఇవన్నీ పనులు అయినాకనే ఒక గంట అలసిపోతాం, అప్పటికే అలసిపోతూ ఉంటారు, మళ్ళీ బుక్స్ పట్టుకొని చదవాలా. సో మొత్తం ఎన్ని సబ్జెక్ట్స్ ఉన్నాయి? మొత్తం సబ్జెక్ట్స్ 4th to 10th మేడం, ఆల్ సబ్జెక్ట్. తెలుగు నుంచి ఓన్లీ తెలుగు నుంచి మొత్తం అన్ని సబ్జెక్ట్స్ ఉంటాయి. 6 సబ్జెక్ట్స్ మళ్ళా కరెంట్ అఫైర్స్ మేడం. అందులో కరెంట్ అఫైర్స్ ఎట్లుంటది, జీకే కరెంట్ అఫైర్స్ అంటే అది సముద్రం. అవును, అది ఎక్కడి నుంచి ఏ క్వశ్చన్ అడుగుతారో కూడా తెలియదు మనకి, ఏ క్వశ్చన్ అడుగుతాడో తెలియదు, ఏం చదవాలో కూడా అర్థం కాదు. అవును ఏదో డైలీ న్యూస్ చదువుతున్నాము, న్యూస్ పేపర్ చూస్తున్నాము, అది కరెంట్ అఫైర్స్ అంటే అది సముద్రము, అది వదిలేయండి. ఇప్పుడు ఉన్న సబ్జెక్టులు చదవడానికి టైం లేదు మేడం. అవును మేము చదవాలి, అసలు టైం ఏడుంది. డైరెక్ట్ అనౌన్స్మెంట్ చేసేసి నేను ఎగ్జామ్ పెడతా, హాల్ టికెట్లు వస్తున్నాయి, ఈ రోజే హాల్ టికెట్స్ కూడా ఇష్యూ చేస్తున్నారంటే ఇంకా ఎగ్జామ్ పోస్ట్ పోన్ చేయనట్టే కదా. అవును, అదే ఉన్నది. ఇప్పుడు వాడు మాట్లాడుతుంది కదా బల్మూర్ వెంకట్, అసలు వాడు అసలు ఇన్ని పిల్లర్లు జరుగుతున్నాయి, ఇంత మంది గొడవలు పడుతున్నారు, ఎంత మంది ఏడుస్తున్నారు, మేము చచ్చిపోతాం అంటున్నారు, అయినా కానీ మనకు కనికరం లేదా? ఎందుకోసం వచ్చిండు వాడు? అసలు పార్టీ ఎందుకు గెలిపించుకున్నారు? అసలు మంది నిరుద్యోగుల చావులు కోరుకోవడానికేనా వాడు వచ్చింది? రేవంత్ రెడ్డి గారు, మీరు నాకు తెలుసు మీరు అన్ని ఫాలో అవుతూ ఉంటారు, బాగా చూస్తూ ఉంటారు సోషల్ మీడియా, మీరు ఎంత పట్టించుకోకపోయినా ఏం జరుగుతుందనేది మీరు అన్నీ చూస్తారని నాకు తెలుసు. సో ఈ ప్రభుత్వానికన్నా గత ప్రభుత్వమే బాగుంది, కొద్ది గొప్ప కేసీఆరే మేలు అని చెప్పి కూడా వీళ్ళు అంటా ఉన్నారంటే, సో మీ పార్టీని ఏ రకంగా మీ అడ్మినిస్ట్రేషన్ ఫెయిల్ అవుతా ఉన్నది, డిఎస్సి ఆస్పిరెంట్స్ ఏ రకంగా ఇబ్బంది పడతా ఉన్నారు అనేది మీరు ఇంకా కూడా అర్థం చేసుకోకుండా మళ్ళీ హాల్ టికెట్స్ కూడా ఇష్యూ చేయమంటున్నారంటే ఇంకా మీ ధైర్యానికి మెచ్చుకోవాలి. మీరు ఏ రకంగా దిగజారుడు రాజకీయం చేస్తున్నారని మెచ్చుకోవాలి. మీకు ఇంతగానం బ్యాడ్ నేమ్ వస్తూ ఉన్నది, అది ఎంత పెద్ద మాట. అసలు ఈ ప్రభుత్వం బాలే, గత ప్రభుత్వమే బాగుంది. గత ప్రభుత్వంలో పేపర్ లీకేజీలు అవన్నీ చేసారు, నిరుద్యోగుల్ని పట్టించుకోలే అని చెప్పి నిరుద్యోగులందరూ కూడా ఊరూరు తిరిగి వేయద్దు బీఆర్ఎస్ కోట్లు అని చెప్పారు. 1.7% తోటి కాంగ్రెస్ పార్టీ గెలిచింది, నిరుద్యోగుల ఓట్లతోటే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. కానీ ఈ రోజున అదే నిరుద్యోగులందరూ కలిసి ఈ కాంగ్రెస్ కన్నా కూడా జర గొద్దో గొప్ప కేసీఆరే బాగుండే కదా, కేసీఆర్ ప్రభుత్వమే కదా బాగున్నాడు అంటే మీకు ఎంత ఇన్సల్ట్, ఎంత అవమానకరం. అయినా కానీ మీరు స్పందిస్తలేరంటే ఇక మేము ఏం చెప్పాలి, ఇక వీళ్ళు ఏం చెప్తారో వీళ్ళు ఎవరికి చెప్పుకోవాలి. అట్లీస్ట్ బీజేపీ వాళ్ళన్నా స్పందించండి, మాట్లాడండి. బీఆర్ఎస్ వాళ్ళు ఇంకా గట్టి కూర్చోండి. బీఆర్ఎస్ కూడా ఏదో వస్తుంది, లాఠీ చార్జ్ 2 దెబ్బలు తింటుంది, వెళ్ళిపోతున్నారు. కానీ గట్టిగా ఎందుకు కూర్చో? వీళ్ళందరి తరపున పార్టీలు ఎందుకు మద్దతు ఇవ్వరు? ఎవడన్నా ఒకటి మాట్లాడితే మళ్ళీ రాజకీయం చేస్తున్నారు అంటున్నారు. ఈ రాజకీయాల మధ్యలో పార్టీల మధ్యలో నిరుద్యోగులు నలిగిపోతున్నారు అన్న అంశాన్ని మీరు మేడం. అసలు అందరి మధ్యలో మేము నలిగిపోతున్నాం. ఏదో వస్తారు, ఏదో సాధిస్తాము అనుకున్నాం, కానీ ఇంత ఘోరంగా చేస్తారని అనుకోలేదు మేడం. అమ్మ మీ పేరేం చెప్పారు? నా పేరు గీత మేడం. ఎస్, గీత అనే అమ్మాయి
సో డిఎస్సి ఇప్పుడు ఎగ్జామ్ రాయబోతుంది. సో చాలా సబ్జెక్ట్స్ ఉన్నాయి. నాట్ ఓన్లీ తనే కాదు, తనలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఎందుకంటే ముఖ్యంగా మహిళలు ఎక్కువ మంది రాస్తారు ఇటువంటి ఎగ్జామ్స్ అన్ని కూడా. మేము బయట పోలేని పరిస్థితి మేడం, మేము కోచింగ్ సెంటర్ కూడా పోలేని పరిస్థితి. ఎందుకంటే పిల్లలు ఉన్నారు, పిల్లల్ని చూసుకోవాలి, వాళ్ళు స్కూల్ పంపించాలి. మేము మా భవిష్యత్తు చూసుకున్నామంటే పిల్లల భవిష్యత్తు వేస్ట్ అవుతుంది. పోయినసారి మా పాప 10th రాసింది మేడం, నేను కోచింగ్ కి వెళ్దామంటే నాకు టైం లేదు. పాపని చూసుకోవాలా, పాప భవిష్యత్తు చూసుకోవాలా, నా భవిష్యత్తు చూసుకోవాలా అని చెప్పేసి కోచింగ్ కూడా వెళ్ళలేదు మేడం. ఇంట్లో కూర్చొని టైం దొరికినప్పుడు చదువుకుంటున్నాం మేడం. అమ్మ మొన్న ఒక మహానుభావుడు మాట్లాడిండ్రు, మరి పెళ్ళిళ్ళయి మీరు ఎందుకు రాయాలి ఎగ్జామ్స్, మీకేం పని, హ్యాపీ ఇంట్లో కూర్చోండి అని చెప్పి. సో వాళ్ళకేం సమాధానం, వాళ్ళకి అటువంటి వాళ్ళకి మీరు ఇచ్చే సమాధానం ఏందమ్మా? కాదు మేడం, మేము మా కాళ్ళ మీద మేము బతుకుందాం మేడం. కరెక్ట్. అంటే ఇంకా కూడా మేము వేరే వాళ్ళ మీద ఆధారపడి ఉండాలా? ఎన్ని రోజులు ఆధారపడి ఉండాలి మేడం? అవును. అంటే సొంత ఆలోచన అనేది ఏముండదా? మా కాళ్ళ పైన మేము చదువుకున్నాం, మేము మా కాళ్ళ పైన మాకు నిలబడాలనే ఆలోచన ఉండదా? అవును. ఎవడు మేడం, ఎవడు చెత్త ఎవరు వాగిన్నాడు? ఒక లీడర్ ఎవరో ఎన్ఎస్యూకి సంబంధించిన తను ప్రెస్ మీట్ పెట్టి గాంధీ భవన్లో కూర్చొని మరి మాట్లాడండి. మన ఇంట్లో మన అక్క చెల్లెళ్ళు వాళ్ళ భార్య పిల్లలు ఎవరు చదువుతలేరట, నా చదువుకి కానీ ఇంట్లో కూర్చోమని మేడం. ఎవరు చదవకూడదు, ఇక ఆడపిల్లలు అనేది ఇంట్లోనే కూర్చోవాలి. అవసరం ఉండదు, ఎవరికి జాబ్లో అవసరం ఉండదు. అమ్మ ప్రతిరోజు మేము ఖచ్చితంగా మాట్లాడుతూ ఉన్నాము, ఈ ఇష్యూ గురించి ప్రతిరోజు రేజ్ చేస్తూ ఉన్నాము, ప్రతిరోజు అడుగుతూ ఉన్నాం మార్నింగ్ న్యూస్లో. బట్ అయినా ఇంకా స్పందన లేదు, ఇంకా పోస్ట్పోన్ చేయట్లే, ఇంకా ఇది చేయట్లేదు. అంటే ఖచ్చితంగా వీళ్ళు అడ్మినిస్ట్రేషన్లో కొలాప్స్ అయ్యారని అర్థమవుతా ఉంది. మీ బాధ ఇప్పటికైనా ఈ రోజు లాస్ట్ రోజు, ఈ రోజైనా రేవంత్ రెడ్డి గారు వింటారు అట్లీస్ట్. వినాడు మేడం, రేవంత్ రెడ్డి వినాడు, ఎందుకంటే గెలిచిండు, మంచిగా అయిపోయిందంటారు. ఎక్కిండు మేడం, ఇంకేం వింటాడు? మా ఘోషలు వినేటట్టు ఉంటే ఎప్పుడో పోస్ట్పోన్ చేస్తుండే. నిన్ననే అన్నాడు పనికి మాలిన వాళ్ళందరూ ధర్నాలు చేస్తుర్రని. పనికి మాలిన కలిసే కదా నిన్ను గెలిపించింది. అవును, గతంలో కూడా ఆ ధర్నాలు అయితేనే ఇప్పుడు వీళ్ళు గెలిచారు. అదే మరి పనికి మాలిన వాళ్ళు అందరు కలిసి నేను గెలిపించారు, పనికి మాలిన వాళ్ళని గెలిపించుకున్నాం. ఇప్పుడు పనికి మాలిన వాళ్ళు లాగానే చేస్తున్నాం మొత్తం. ఎస్ అమ్మా, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్ అమ్మా. ఓకే మేడం, ఓకే. మోస్ట్లీ ఖచ్చితంగా మేము రోజు దీని గురించి మాట్లాడుతూ ఉన్నాము. సో మార్నింగ్ న్యూస్, మీ టాపిక్ లేని మార్నింగ్ న్యూస్ లేదు. ఖచ్చితంగా గ్రౌండ్లో వస్తున్నాము, అడుగుతున్నాము, అందరికీ మద్దతు తెలుపుతున్నాము, ప్రభుత్వం దృష్టికి తీసుకుపోతా ఉన్నాము. ఇంకా అయినా కానీ వాళ్ళు కూడా అన్నిటికీ తెగించున్నారు, ఏదైతే అదైందని రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా మళ్ళీ లోకల్ బాడీస్ ఓట్ల రూపంలోనన్నా మరి వీళ్ళకి బుద్ధి వస్తుందేమో అని చూడాలి. ఇక మనం ఇంతకు మించి ఏం చేయగలుగుతాం? ఉన్నది కదా, తెగ కలుగుతుంది, కంపల్సరీ చూపిస్తాం. అదే అమ్మా, థ్యాంక్ యూ సో మచ్. సో మనకు కంటిన్యూస్గా కాల్స్ వస్తూ ఉన్నాయి. యాక్చువల్గా ఇది కాల్స్ టైం కాదు, నా మార్నింగ్ న్యూస్. ఒక్క నిమిషం. హలో. గుడ్ మార్నింగ్ మ్యామ్. గుడ్ మార్నింగ్ అండి. ఎవరు? నేను డిఎస్సి ఆస్పిరెంట్ మేడం. డిఎస్సి ఆస్పిరెంట్. పేరమ్మా? మేడం నా పేరు మమత, మేము మెదక్ నుండి మాట్లాడుతున్నాను. మమత, మెదక్ నుంచి. మమత గారు చెప్పండి, ఇప్పుడు ఇవాళ హాల్ టికెట్స్ కూడా ఇష్యూ చేస్తున్నారని తెలిసింది. ఇందాకే ఒక డిఎస్సి ఆస్పిరెంట్ కూడా కాల్ చేయడం జరిగింది మార్నింగ్ న్యూస్ మన లైవ్లో. సో ఇప్పుడు నెక్స్ట్ ఇమీడియట్గా మీరు కాల్ చేశారు. సో మీరు ఎక్కడ, మీది మెదక్ జిల్లానా అండి? అవును మేడం. ఓకే. సో మీరు చెప్పండి, మీకేమైనా రాజకీయాలతో సంబంధం ఉందా? ఎందుకంటే దీన్ని రాజకీయం చేసి వీళ్ళందరూ కూడా రాజకీయ నాయకులే చేయిస్తున్నారు, వేరే పార్టీలే చేయిస్తుంది కావాలని, కాంగ్రెస్ మీద కక్ష కట్టి అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. సో మీరు కూడా ఒక హౌస్ వైఫా? నో మేడం. ఓకే. ఒకటి నేను నిన్న వీడియో తీసి పెట్టాను, ఓకే, అది మా బాధ. ఓకే. ఏంటంటే మేము పడుతున్న మనోవేదన, 4 గోడల మధ్యలో మేము పడుతున్న మనోవేదన అది. మేము అందరం బయటకు రాకపోవచ్చు, ఆడవాళ్ళం. కొంతమందికి సమస్యలు ఉంటాయి, కొంతమంది ధైర్యం ఉంటది, కొంతమంది ధైర్యం ఉన్న వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ తో బయటకు రాలేకపోతారు. అలాంటి కొంతమంది ధైర్యం చేసి సరే మనం చేస్తే అందరికి న్యాయం జరుగుతుంది అన్న ఒక్క ధోరణితోని వీడియోస్ పెడితే దాన్ని కూడా రాజకీయ నాయకులు చేపిస్తున్నారని చెప్పారు. మేము ఏమైనా ఉన్న బతుకుల అందరివి డిఎస్సి ఆస్పిరెంట్స్ ని, గవర్నమెంట్ జాబ్ ఏ పైసలు ఉన్నోడు గవర్నమెంట్ జాబ్ కి ఏం ప్రిపేర్ కాదు మేడం.
హ్యాపీగా బీటెక్లు చేసుకొని ఏ ఫారెన్ కో వెళ్ళిపోతారు. అవును అవును. మేమేమో ఇట్లా ఎందుకు బాధపడుతున్నామంటే చదువు రాక కాదు, ఏమీ కాదు, చదవడానికి టైం లేక, చదవడానికి కొంచెం టైం ఇవ్వమని అడుగుతున్నాం. మేము ఇప్పటికీ కూడా రిక్వెస్టే చేస్తున్నాం సీఎం సార్ ని. ఎందుకంటే మా ప్రాబ్లమ్స్ ని ఐడెంటిఫై చేసి మేము మీకు న్యాయం చేస్తామని చెప్పారు సీఎం సార్. అలాంటి సీఎం సార్ ఇప్పుడు మాకు ఎందుకు ఇంత బాధ పెడుతుండో మాకు అర్థమవుతుంది. సో చాలా సార్లు అంతకుముందు కూడా రిక్వెస్ట్ చేశారు, కాకపోతే మీ బాధ ఎవరికి చెప్పుకోవాలా, ఎవరిని కలవాలా, ఎవరికి? ఇప్పుడు కాదు మేడం, మీలాంటి మీడియా మా సపోర్ట్ చేస్తే అందరినీ తీసుకుపోయి లోపడేస్తున్నారు. పోనీ మంచిగా మేము కూర్చొని మా ప్రాబ్లం ని మేము విద్యాశాఖకి చెప్దాము అని అంటే తీసుకుపోయి వెళ్ళిపోతున్నారు. ఎట్లా అంటే కోడి పిల్లని గద్దెత్తుకుపోయినట్టు రాగానే కథం తీసుకుపోవడం వాళ్ళలే. అసలు ఆ ప్రొటెస్ట్ వాళ్ళ మీ బాధ కూడా చెప్పుకొని ఎట్లే అసలు కూర్చొని అమ్మ మీ ప్రాబ్లమ్స్ ఏంటి, అసలు మీకు ఏం కావాలి అంటే మేము 2 నుంచి 3 నెలల టైం అడుగుతున్నాం మేడం. అంతనన్నా జరుగుతుందా, జరగదా? లేదు గింత ఇస్తామము, మీకు గింత ఇస్తాము, లేకపోతే మాకు ఇట్లా కాదు అని కొంచెం మాకు చెప్తే మేము కూడా ధైర్యంగా ఉంటాము. బుక్స్ పట్టలేకపోతున్నారు చాలా మంది. ఎట్లున్నారంటే మానసికంగా చచ్చిపోతున్నారు చాలా మంది. ఫస్ట్ అదే టెన్షన్ ఉంటది, అబ్బో 15 days ఉంది, 15 days ఉంది, చదవాలి 15 days మేడం. ఈ రోజు హాల్ టికెట్స్ ఒక్కొక్క గ్రూపులల్లా నైట్ కూడా పడుకుంటలేరు కొంతమంది. నైట్స్ కూడా ఏం చేద్దాం ఏం చేసినా పర్సన్ లో మార్పు రాకపోతే ఏం చేయలేం కదా. 100%. మన ఇంటి యజమానిలో మార్పు వస్తేనే కదా ఇంట్లో అందరికి ఉంటది. మన రాష్ట్రానికి పెద్ద మన రేవంత్ అన్న దాంట్లోనే చలనం లేకపోతే మనం ఏం చేస్తాం చెప్పండి. ఇప్పుడు ఒక్కటి వీళ్ళు ఇంత మొండిగా బిహేవ్ చేస్తున్నారు కదా, మీరు ఏమనుకుంటున్నారు? ఎందుకు పోస్ట్పోన్ చేయట్లే? పోస్ట్పోన్ చేయడం వల్ల గవర్నమెంట్కి ఏమైనా దెబ్బ తగులుతుందా, లేకపోతే కిరీటాలు ఏమైనా పడిపోతున్నాయా, లేకపోతే వీళ్ళు కేవలం ఈగోకి పోయి ఇదంతా కూడా చేస్తున్నారా? ఎందుకు నెగ్గాలని చెప్పి ఎందుకు పోస్ట్పోన్ చేయట్లే అనుకుంటున్నారు మీరు? మేమేమనుకుంటున్నామంటే ఇప్పటి వరకు మేము అలాంటి ఆలోచన ధోరణి లేకుండే. మాకు నిజం చెప్పాలంటే మాకు అలాంటి ఆలోచన ధోరణియే లేదు. పోనీ మాకు మెగా డిఎస్సి అన్నారు, 25,000 పోస్టులు అన్నారు, లేదు మాతో నవ్వట్లేదు, 11,000 అన్నారు. సరే ఆ 11,000 కూడా మేము చదువుతాం. ఎందుకంటే మాకు ఎట్లుంది అంటే ఉన్న దాంట్లోనే సర్దుకోవాలి. ఇప్పుడు మేము ఆ ఉన్న దాంట్లో సర్దుకోవడానికి మాకు టైం కావాలండి. కానీ వీళ్ళు ఖచ్చితంగా మేము పోస్ట్ పోన్ చేయమంటే అందరిలో ఎలా అంటే నెగిటివ్ వచ్చేసింది. అంటే వీళ్ళు పోస్టులు అమ్ముకుంటున్నారు, పోస్టులు అమ్ముకోవడం వల్లనే వీళ్ళు వాయిదా ఇస్తలేరా? ఇప్పుడు పోస్టులు పెంచుమని అంటేనేమో మీకు ప్రాబ్లం, జస్ట్ ఉన్న పోస్టులతోనే మేము చదువుకుంటాం వాయిదా కావాలి అంటున్నారు కదా. ఇప్పుడు కొంతమంది చంటి పిల్ల తల్లులు ఉంటారు, కొంతమంది ఎట్లుంటారు, కొంతమంది కదమ్మా చాలా మంది ఉన్నారు ఎగ్జామ్స్ ఎక్కువ శాతం రాసేదే హౌస్ వైఫ్స్ రాస్తున్నారు. హౌస్ వైఫ్ ఇప్పుడు మీరు చదువుకోకండి, చదువురాని దద్దమ్మలు ఎందుకు అవుతారు చెప్పండి? చదువురాని దద్దమ్మలు అయితే బీఈడీలు డిఎడ్లు చేయరు కదా. అవును. ఇప్పుడు మేము పెన్ను పట్టుకునేటోళ్ళం, మేమేమి గండులు పట్టుకునేటోళ్ళమా మేడం? ఇట్లా రాగానే కోడి పిల్లని ఎత్తుకపోవడము వాళ్ళ పడేయం. పోనీ ఎవరన్నా మీలాంటి వాళ్ళు మాకు సహాయం చేస్తే మీ మీద నెగిటివ్, ప్రతి ఒక్కరి మీద నెగిటివ్ ఎందుకు? కొంచెం బి పాజిటివ్ గా ఆలోచిద్దాం అందరం. పాజిటివ్ గా ఆలోచించి ఇప్పుడు సరే వీడియోస్ పెట్టారు, ఎందుకోసం పెట్టారు? వాళ్ళ మనోవేదన తట్టుకోలేక. ఇలాంటి ఆడతల్లులు ఎంతో మంది ఉన్నారని అట్లా ఆలోచించవచ్చు కదా. పెట్టిన వాళ్ళందరూ అంటే నేను అడిగేది ఏంటంటే ఎందుకు వీళ్ళు చేయట్లే? ఫోన్ స్విచ్ ఆఫ్ అయిందా చూడు ఒకసారి. హలో చూడండి ఒకసారి. ఓకే, సారీ అమ్మా, నాకు తెలిసి నువ్వు లైవ్ చూస్తుండొచ్చు, కాల్ అది